ఫార్మాపై వెనక్కి తగ్గేది లేదు. తలకిందులుగా తపస్సు చేసినా ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు. కలెక్టర్పై కుట్రపూరితంగా దాడి జరిగింది. రైతుల బాధను ఇందిరమ్మ ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. మంచి ప్యాకేజ్ ఇస్తాం, యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం. సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇది కూసోని గాడిదలను మేపినట్టు, లేకపోతే కూసోని గుర్రాలను మలిపినట్టు, కూసోని బర్రెలను మలిపినట్టు కాకుండా క్షేత్రంలోకి పోర్రి, ప్రజాక్షేత్రంలోకి పోర్రి. ఆ 3 మండలాల్లో పర్యటించండి. ఆ 3 మండలాల ప్రజలతో మాట్లాడండి. అక్కడ ఉన్న యువకులకు సర్ది చెప్పండి. ఫార్మా కంపెనీలు వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయని వాళ్లకు అర్థమయ్యేటట్టు చెప్పండి. అది విడిచిపెట్టి కూసోనే గుర్రాలను మేపినట్టు, కూసోనే గాడిదలను మలిపినట్టు, ఈ గాంధీ భవన్లో కూర్చొని ఫార్మా కంపెనీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు, అడ్డం వస్తే కేసులు పెడతాం, తలకిందులు తపస్సు చేసినా ఊరుకోము, ఇదే ఇందిరమ్మ రాజ్యము అని ఏసీ గదులలో కూర్చుంటే ఎవరికి అర్థం కాదు. పైగా మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు. ఇట్లనే చేస్తే నీ ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతుంది. అరే ఓ సమస్య పోతే ఓ సమస్య సృష్టిస్తున్నారు వీళ్ళే. మొన్నటి దాకానే కదా, 15 రోజుల క్రితం వరకే కదా హైడ్రా పేరు మీద గోస పెట్టిండ్లు, ఏడిపిచ్చిండ్లు, ప్రజలను ఏడిపిచ్చిండ్లు. ఆ బుల్డోజర్లకు అడ్డం పన్నారు, ఉన్న బలంగా ఇండ్లు కోల్పోయిండ్లు, దిక్కులేని వాళ్ళ ఇండ్లు హైడ్రా పేరుతోటి, హైడ్రా విధ్వంసం పేరుతోటి. అది అయిపోగానే మూసి సమస్య వీళ్ళే సృష్టించిండ్రు. మూసి ప్రజలను అరిగోస పెట్టిండ్రు. ఇప్పుడు ఏకంగా సీఎం సొంత నియోజకవర్గం ప్రజలనే కన్నీరు పెట్టిస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, ప్రజల కోసం, ప్రజల బాగు కోసమే మీరు కంపెనీలు తీసుకొస్తున్నారని వాళ్ళకు భరోసా కల్పించాలనే ఆలోచన ఉంటే ముందు ప్రజల్లోకి పోయి ఆ మండల ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించండి. అంతేగాని చేతిలో అధికారం ఉన్నదని మీరు మీ అధికారాన్ని ఉపయోగిస్తే వాళ్ళ చేతిలో ఓట్లు ఉన్నాయి. మా అంటే 5 సంవత్సరాలు కష్టపడతారు, మీకేసిన ఓట్లు తీసుకుపోయి ఇంకోసారి వేరేళ్ళకి వేస్తారు. అప్పుడు మంచిగా ఉంటుంది. మీరు అప్పుడు తలకిందుల తపస్సు చేసినా మీకు ఓట్లు వేయరు వాళ్ళు.